జాతీయ విద్యా విధానం 2020 పాఠశాలలో పర్యావరణ అవగాహన మరియు ప్రాముఖ్యతను ముఖ్యంగా తెలియజేస్తుందండి. శిక్షా సప్తాహ్ వారోత్సవాలలో భారతదేశంలోని అన్ని పాఠశాలలో అభ్యసన మరియు అభివృద్ధికి తోడ్పడే విధంగా దేశవ్యాప్తంగా 7 రోజులు నిర్వహించేటువంటి కార్యక్రమమే ఈ శిక్షా సప్తాహ్. ప్రతిరోజు ఒక్కొక్క థీమ్కి అయితే ప్రాముఖ్యత అనేది ఇవ్వడం అనేది ఇందులో జరిగింది. 7వ రోజు అనగా 27/7/2024న మిషన్ లైఫ్ డే కోసం ఎకో క్లబ్స్ను ఏర్పాటు చేయడం కోసం ఈ డేని అయితే ప్రతిపాదించడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం మనం జరుపుకునేటువంటి జూలై 28న ప్రపంచ ప్రకృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం అనేది జరిగిందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే పర్యావరణం కోసం వ్యక్తిగత బాధ్యతా భావాన్ని పెంపొందించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ పర్యావరణం నాది, నా పర్యావరణాన్ని నేను రక్షించుకోవాలి అనే భావన అనేది ఇందులో కలిగించాలి. ముఖ్యంగా టీచర్స్గా మనం చేయవలసినటువంటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పర్యావరణం పైన ప్రతి పిల్లవాడికి కూడా అవగాహన అనేది కలిగించాల్సి ఉంటుంది. #ప్లాంట్ ఫర్ మదర్ చొరవ కింద ప్లాంటేషన్ డ్రైవ్ను అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నిర్వహించాలి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య థీమ్ అయితే ఇదే అండి. 5 కోట్ల మొక్కలు నాటడం ఈ లక్ష్యంగా మన మోడీ గారైతే దీనికోసం ప్రతిపాదించడం జరిగింది. ప్రతి పాఠశాలలో కనీసం ఖచ్చితంగా 35 మొక్కలను అయితే నాటవలసి ఉంటుంది. ఇది పాఠశాలనే కాదు, ఇల్లు, బహిరంగ ప్రదేశం ఎక్కడైనా సరే ఈ మొక్కలు అనేది నాటచ్చు. ప్రతి పాఠశాలలో కూడా కనీసం ఒక ఎకో క్లబ్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. 1,00,000 ఎకో క్లబ్లను ఏర్పాటు చేయాలనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం కూడా. అలాగే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ తల్లితో కలిసి ఈ ప్లాంటేషన్ కార్యక్రమం అనేది చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే తెలియజేశారండి. ఆ విధంగా అయితే ప్రయత్నించాల్సి ఉంటుంది. మన పిఎం గారు #ప్లాంట్ ఫర్ మదర్ క్యాంపెయినింగ్ను చురుకుగా నిర్వహించేందుకు చాలా మంచిగా ప్రోత్సహిస్తున్నారండి. అది ఎలా అంటే దీనికోసం అందుబాటులో ఉన్నటువంటి అన్ని విధానాలను వాడుకోవాలని అయితే మన మోడీ గారు అయితే తెలియజేశారండి. ఇందుకోసం ప్లాంటేషన్ డ్రైవ్లను నిర్వహించడం, విద్యార్థి తల్లి భాగస్వామ్యం, ప్లకార్డులను ప్రదర్శించడం, సోషల్ మీడియా ప్రతి ప్లాట్ఫామ్ని కూడా యూస్ చేసుకోవాలని అయితే తెలియజేశారండి. ఇక్కడ పిల్లలు, తల్లిదండ్రులే కాకుండా ఇంటి పక్కల వాళ్ళు, కమ్యూనిటీ అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని అయితే తెలియజేయడం జరిగిందండి. పాఠశాలలో ఇంకొకటి మిషన్ లైఫ్ కోసం కొత్త ఎకో క్లబ్స్ని అయితే తెరవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్లబ్స్ పర్యావరణ అనుకూల కార్యకలాపాలు మరియు ప్రాజెక్టులను చేయడానికి తోడ్పడతాయి. విద్యార్థులు కేవలం పుస్తకాల్లో ఉన్నది చదవడానికే పరిమితం కాకుండా పర్యావరణ భావన మరియు చర్యలు, పర్యావరణం కోసం వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం అనేవి ఈ క్లబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ క్లబ్స్లో ముఖ్యంగా ప్రిన్సిపల్ అనేవాళ్ళు లేదా హెచ్టీ వచ్చేసి హెడ్గా ఉంటారు. ఒక ఇన్ఛార్జ్ టీచర్ అనేవాళ్ళు వాళ్ళకి అసిస్టెంట్స్గా ఉంటారు. అలాగే క్లబ్ అనేది ఫామ్ చేస్తారు. ఈ క్లబ్ను నిర్వహించినప్పుడు, ఒక సమావేశం నిర్వహించినప్పుడు రికార్డ్ అనేది నిర్వహించి దానికి తగినటువంటి కార్యకలాపాలను చేయనట్టుంటుందండి. మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.